శివ్ పార్వతి పూజ, గణపతి పూజ, నవగ్రహాల పూజ అండ్ మృత్యుంజయ హోమం ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం అనమాట. హాయ్ హలో నమస్తే పీపుల్, వనకం, ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు ఎపిసోడ్లో మనం శివ్ పార్వతి పూజ, గణపతి పూజ, నవగ్రహాల పూజ అండ్ అట్ ద సేమ్ టైం మృత్యుంజయ హోమం చూడబోతున్నాం అనమాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో గృహప్రవేశం వీడియో పార్ట్ 1 అప్లోడ్ చేశాను. లైక్ అందులో ఏంటి అంటే గంగా పూజ, పాలు పొంగించడము అండ్ అట్ ద సేమ్ టైం గో పూజ అండ్ వస్తిరి పూజ కూడా చూపించాను. సో మీరు కనుక ఆ వీడియో కనుక మిస్ అయిపోతే ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియోని మెన్షన్ చేస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. అండ్ దిస్ ఇస్ పార్ట్ 2 వీడియో. రన్నింగ్ రేస్ ఉండే అనమాట మా ఇంటి గృహప్రవేశం కాబట్టి నేను అసలు రెడీయే అవ్వలేదు, నాట్ ఈవెన్ కోన్ మై హెయిర్ అనమాట. అలా రాగా ఉన్నాను. ప్లీజ్ డూ ఇగ్నోర్ మై రానెస్ ఇన్ దిస్ వీడియోస్. లైక్ చాలా రాగా ఉండే, బిజీగా ఉండే షెడ్యూల్, అందుకే నేను అస్సలు నా పైన నేను ఫోకస్ చేయలేదు. ఇంకా ఆలస్యం చేయకుండా మేము ఎలా చేసుకున్నాం ఏంటి అనేది చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ శివ్ పార్వతి అండ్ గణపతి పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. సో కాక మాత్రం అలా పేషెన్స్గా మమ్మీ డాడీతో ఫ్యాన్ లేకపోయినా కానీ అంత హాట్గా ఉన్నా కానీ అలా కూర్చొని ఉన్నారు. అండ్ మామయ్య కూడా కొబ్బరికాయలు కొట్టడానికి అలా కూర్చొని ఉన్నారనమాట మమ్మీ డాడీతో. అంటే ఒక పర్సన్ కొబ్బరికాయలు పెట్టడానికి డిస్టర్బెన్స్, వీళ్ళకి పూజ చేసే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అలా కూర్చోపెట్టారనమాట కొబ్బరికాయలు కొట్టడానికి. ఆల్మోస్ట్ 20+ కొబ్బరికాయలు కొట్టారు. అండ్ ప్రతి పూజ అయిపోయిన తర్వాతకి ఇలా మంగళారతి ఇస్తున్నప్పుడు మంచి సాంగ్స్ పాడారండి. లైక్ ఆ సాంగ్స్ వింటున్నప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ కూర్చొని పార్టిసిపేట్ చేయాలని ఉంది. బట్ ఐ వాజ్ టోటల్లీ సో ఆక్యుపైడ్ విత్ మెనీ థింగ్స్. రన్నింగ్ రేస్ చేస్తున్నా లోపలికి బయటికి, అక్కడ ఇక్కడ. ఇంకా ఈ వీడియోస్ అంతా క్యాప్చర్ చేయలేదు, అక్కడక్కడ గ్లిమ్సిన్స్ క్యాప్చర్ చేశారు మా కజిన్స్ అండ్ నేను కూడా అప్పుడప్పుడు వచ్చి గ్లిమ్సిన్స్ క్యాప్చర్ చేస్తున్నవన్నీ ఒక వీడియోగా ఎడిట్ చేసి మీ ముందు ఇలా పెడుతున్నా అనమాట. ఐఎమ్ సో సారీ, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరి గ్రూపరేషన్ కన్నా వెళ్ళినప్పుడు పక్కా నేను చేస్తాను. చాలా యూనిక్గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, వినసొంపుగా ఉంటాయి అన్నమాట. ఆ మంత్రాలు కానీ పాటలు కానీ మంగళారతి అయ్యేటప్పుడు చాలా యూనిక్గా ఉంటుంది. బట్ నేనేంటంటే ఇక్కడ మమ్మీ డాడీ పూజలో ఆక్యుపై అయ్యి ఉన్నారు. వచ్చే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అదంతా చూడాలి. అండ్ అతిథి దేవో భవ అంటారు కదా, వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించాలి. లైక్ మమ్మీ డాడీ పూజలో కూర్చున్నారు, నేనే ఎల్డర్ కిడ్ని కాబట్టి అట్లీస్ట్ ఐ షుడ్ రిసీవ్ దెమ్ అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ. వచ్చిన రిలేటివ్స్ అరే మనం వచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు అని అనకూడదు కదా ఫ్యూచర్లో. లైక్ ఐ మీన్ డాడీ మమ్మీ ఆక్యుపై అయ్యి ఉన్నారనేసి కొంతమంది అర్థం చేసుకుంటారు. అండ్ కొంతమంది లైక్ అర్థం చేసుకొని పీపుల్ కూడా ఉంటారు, అరే ఎవరు పలకరించలేదు వచ్చినా ఇంటికి వచ్చినా కానీ అని ఎవరు అనుకోకూడదు అనేసి. నేను తెలిసినా తెలియకపోయినా, వాళ్ళు ఫస్ట్ టైం నన్ను చూసినా నేను వాళ్ళని ఫస్ట్ టైం చూసినా కానీ, వాళ్ళు నాకు తెలియకపోయినా కానీ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. అండ్ లైక్ కొంతమందిని కూడా మిస్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అందరినీ ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నాను నా ప్రెజెన్స్ పెట్టి. లైక్ నేను కొత్త పర్సన్ని ఎవరైనా అబ్జర్వ్ చేసినప్పుడు నేను లోపల పూజలో పార్టిసిపేట్ చేయాలి కదా, అందులో పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చి ఎవరైనా పర్సన్ని కొత్తగా చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని బ్రేక్ఫాస్ట్ అడగడము, వాళ్ళకి వాటర్ ఇవ్వడము, లైక్ ప్రతిదీ చూసుకున్నా అనమాట. బికాజ్ ఇక్కడ ఏంటంటే మా ఇంటి ఫంక్షన్ అండ్ వాళ్ళు వచ్చింది మన ఇంటికి. సో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి అండ్ వాళ్ళు సాటిస్ఫైగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఐ వాజ్ రిసీవింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అనమాట. సో ఐ డెంట్ గెట్ మచ్ టైమ్ టు పార్టిసిపేట్ ఇన్ పూజ. లైక్ పూజ ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ నా ప్రెజెన్స్ ఉండాలో అక్కడక్కడ నేను నా ప్రెజెన్స్ పక్కా పెట్టాను. బట్ ఇక్కడైతే నేను లైక్ బయట పార్టిసిపేట్ చేయాల్సిందో రిలేటివ్స్ వాళ్ళతో అక్కడ స్పెండ్ చేశాను అనమాట టైంని. అంటే ప్రాపర్గా అన్నీ హ్యాండిల్ చేయాలి కదా. లైక్ డాడీ మమ్మీ ఇక్కడ పూజలో కూర్చొని ఉన్నారు కాబట్టి బయట పెద్దోడు చిన్నోడు ఐ మీన్ వంటలు అవి చూసుకుంటున్నారు. అండ్ ఐ మీన్ వాటర్ క్యాన్స్ అవన్నీ తీసుకొని రావాలి, అవన్నీ పెద్దోడు చిన్నోడు చూసుకుంటున్నాడు. అండ్ పెద్దోడికి చాలా రన్నింగ్ రేస్ ఉండే, పెద్దోడికి కూడా లైక్ అది తీసుకురా ఇది తీసుకురా అని షాప్స్కి పంపిస్తున్నారు అండ్ నన్ను ఇటు అటు పిలుస్తున్నారు. ఐ వాజ్ ఆల్సో టోటల్లీ ఆక్యుపైడ్ అండ్ నేను అందరిని రిసీవ్ చేసుకోవాలి.
I need to check whether they had breakfast or not, and I need to ask them to have ఆల్మోస్ట్ అందరినీ రిసీవ్ చేసుకోవాలనేది నా కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మమ్మీ డాడీ పూజలో అంత నీట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా చాలా యూనిక్గా అనిపించింది. ఇదంతా చూడాలి, వినాలి అనిపించింది. బట్ ఆక్యుపైడ్ ఉండే, ఏం చేద్దాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే అది కావాలి, ఇది కావాలి అనిపిస్తుంది. కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ప్రియారిటైజ్ చేసుకోవాలి కదా, ఏది ఇంపార్టెంట్ అనేది. అక్కడ మమ్మీ డాడీ కనుక పూజలో కూర్చోకుండా బయట లైక్ వేరే వర్క్లో ఉండి వాళ్ళు రిలేటివ్స్ని వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ఉంటే అది వేరేలాగా ఉండేది. బట్ వాళ్ళంతా రిసీవ్ చేసుకోలేక లైక్ పూజలో కంప్లీట్గా ఆక్యుపై ఉన్నారు కాబట్టి ఐ నీడ్ టు ప్లే దేర్ రోల్. లైక్ నో వన్ షుడ్ డిసప్పాయింట్ దెమ్సెల్స్ అనేసి అనిపించింది. సో నేను ఎక్కడైతే ప్రియారిటీ అండ్ నా ప్రెజెన్స్ ఇవ్వాలో అక్కడ నా ప్రియారిటీని అండ్ ప్రెజెన్స్ని ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏంటంటే శివ పూజ అయిపోయిన తర్వాతకి ఇక్కడ చెంబులు పెట్టేసి అలా పూజ చేస్తున్నారనమాట. ఇవి ఇన్ బిట్వీన్ గ్లిమ్సిమ్స్. సో ఇక్కడ ఏంటంటే అవన్నీ వాటర్ అవన్నీ అదంతా శివుడు అభిషేకం అదంతా చేశారు కదా. నాట్ శివుడు అభిషేకం, లైక్ చెంబులో ఏదో పూజ చేశారు. ఐ డోంట్ నో దట్ అని ఆ చెంబు పూజ ఏం చేశారు అనేది. సో ఆ వాటర్ని శుభం జరగాలి అనేసి మమ్మీ డాడీ తలపైన చల్లుతున్నారనమాట. సంథింగ్ పూజ ఏదో ఆ చెంబులో పెట్టి ఆ పూజ చేశారు. అది నేమ్ రావడం లేదు నాకు. బట్ ఆ పూజ చేసి అదంతా మంత్రాలు చదివి అదంతా వాటర్ వాళ్ళపైన చల్లుతున్నారనమాట, మమ్మీ డాడీ పైన. అండ్ ఆ వాటర్ని తర్వాతకి నాకు ఇచ్చారు. నన్ను పిలిచారు. ఆల్మోస్ట్ మైక్లో కూడా పిలిచారు కొన్నిసార్లు నేను పలకకపోతే. సో ఐ మీన్ అంటే అక్కడ ప్రెజెన్స్ నాది లేకపోతే మైక్లో కూడా పిలిచారు. అఖిల మేడం అనేసి. నేను ఫస్ట్ టైం పిలిచినప్పుడు షాక్ అయ్యా, ఏంటి నా పేరు అఖిల మేడం అనేసి పిలుస్తున్నారు మైక్లో అని. బట్ నెక్స్ట్ ఐ గాట్ టు నో, ఓకే ఏదో వర్క్ ఉంది అందుకే పిలిచారు అని చెప్పేసి అక్కడ నాకే చెప్తున్నాను. నన్ను పిలిచి ఆ ప్లేట్ ఇచ్చి ఇల్లు మొత్తం ఐ మీన్ చల్లమని చెప్తున్నారనమాట. ఏ కార్నర్ లేకుండా ఎవ్రీ కార్నర్ చల్లమని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ కేతు ఉంటారు కదా, నవగ్రహాల్లో కేతు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కేతు పూజ జరుగుతుందనమాట. అక్కడ శివ్ పార్వతి అండ్ గణపతి పూజ అయిపోగానే ఇక్కడికి వచ్చి కేతు పూజ చేస్తారనమాట. కేతు అనేది చాలా ఇంపార్టెంట్ నవగ్రహాల్లో. లైక్ హీ ఈజ్ ద సపోర్ట్ మెయిన్ మ్యాన్ ఇన్ నవగ్రహాలు అనమాట. సో ఇక్కడ వంటలు కూడా అవుతున్నాయి. వంటలన్నీ చెక్ చేస్తున్నారు. పిన్ని అండ్ పెద్దమ్మ అక్కడ వంటల దగ్గర ఉండి పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఏంటంటే హనుమాన్ అభిషేకం. మా ఇంటి దేవుడు హనుమంతుడు కదా, హనుమాన్ అభిషేకం చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం రుద్రాభిషేకం కూడా చేస్తున్నారనమాట. నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. వాళ్ళు పాడిన సాంగ్ ఆ అభిషేకం అయ్యేటప్పుడు ఎంత వినసొంపుగా ఉందో, ఎంత అబ్బా అనిపిస్తుంది. ఒక్కొక్క సాంగ్ వాళ్ళు పాడుతున్నప్పుడు ఆ మంత్రాలు గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. సో ఇక్కడ డాడీ మమ్మీ అభిషేకం చేసి పూజ చేస్తున్నారు. అండ్ మేము హనుమాన్ విగ్రహం తెచ్చామన్నమాట అభిషేకానికి. సో ఆ విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు. సో యా ఇలా అభిషేకం జరుగుతూ ఉందన్నమాట. అభిషేకం వాటర్ తర్వాతకి ఇల్లు చుట్టూరా చల్లుకోవాలన్నమాట. సో ఎలా జరిగింది ఏంటి అనేది అండ్ ఈ అభిషేకం సాంగ్ అనేది ఒక్కసారి మీరు వినండి, ఎంత బాగుంటుందో. నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను, విన్న తర్వాతకి మళ్ళీ మాట్లాడుకుందాం. शोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं भावैर्भक्तिरेव च लिङ्गं जगकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं
अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमोत्पमकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुदुरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे शूलकण्ठपाशदण्डपाणिमाधिदारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे मुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं चिरं समस्तलोकविग्रहं निगिन्वमन्नयोगलीलं हेमनीयसत्कटिं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं अधर्मनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे रत्नपादुकप्रदातिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशकं कलाललाटभूषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे अट्टहासभीमवर्णजाण्डकोशगन्धदिपापनाशपष्टपापजालमग्रसम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्गदायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गगोविन्दं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवासकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं सोमकोमलोभदैलगोपताण्डनाशनं प्रेमयान्ति कालभैरवाग्निसन्निधिं ध्रुवं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे. చూసారు కదండి, విన్నారు కదా, ఎలా అనిపించింది? అది బిట్ మాత్రమే అనమాట, మొత్తం సాంగ్ రికార్డ్ చేయలేదు. లైక్ ఐ వాజ్ నాట్ ప్రెజెంట్ ఓవర్ దేర్. ఆ సాంగ్ వినగానే నాకు అబ్బా వినసొంపుగా అనిపించి వచ్చి కాసేపు అలా రికార్డ్ చేశాను. చాలా మంచిగా అనిపించింది అక్కడ. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ మృత్యుంజయ హోమం స్టార్ట్ చేసేసామన్నమాట. వీఆర్ సో సారీ, ఐఎమ్ సో సారీ, ఎస్పెషలీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అండ్ షో యూ. లైక్ చాలా 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 మంచి జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క స్టార్ట్ మూమెంట్కి నాకు ఏదైనా హ్యాపీ మూమెంట్ స్టార్ట్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొట్టడం చాలా అలవాటు అయిపోయింది. అందరు ఆపినా కానీ అలా కొడుతూ ఉన్నాను. అలవాటు అయిపోయింది అది నాకు. ఎంకరేజ్ చేయడము, చీరప్ చేయడము, క్లాప్స్ కొట్టడం, అది చాలా అలవాటు అయిపోయింది నా రొటీన్ లైఫ్లో. సో అలా నేను ప్రతి హ్యాపీ మూమెంట్కి అలా కొడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ హోమం స్టార్ట్ అయిపోయింది. హోమంకి అలర్ట్ అనౌన్స్మెంట్ బయట ఇచ్చేసి, అలర్ట్ అనౌన్స్మెంట్స్ హోమంకి ఇవ్వలేదు. లైక్ హోమంకి ఎందుకు ఇవ్వలేదంటే, అందరికీ లోపల రమ్మని ఎందుకు చెప్పలేదంటే, హోమం కదా చాలా ఉడికేస్తుంది అని చెప్పేసి పిలవలేదు హోమంకి. కొంచెం ఎవరైతే ఓకేగా ఉన్నారో వాళ్ళు వచ్చి లోపల కూర్చున్నారు. అండ్ ఇది ఒక చిన్న పల్లెటూరు కాబట్టి ఒక చిన్న మాకు సరిపోయేంత ఇల్లు, ఒక 50 to 60 మెంబర్స్ ఉండే అంత ఇల్లు చిన్నగా కట్టుకున్నాం అనమాట. పల్లెటూరు కాబట్టి అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. కబోర్డ్స్కి వాడికి ఏమి ఇన్వెస్ట్ చేయలేదు ఎక్కువగా. నార్మల్గా సింపుల్గా మాకు తోచినంతలో మాకున్నంతలో కట్టుకున్నాం అనమాట చిన్నగా ఇల్లు. మాకు ఏంటంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయము. లైక్ ఇయర్లీ 1-2 days ఉంటే మహా గొప్ప. అండ్ ఇక్కడ చాలా ఎమోషనల్ అయిపోయా నేను. లైక్ ఏంటంటే తాతయ్య ఒక్కరు లేరు అనేసి ఎవరైనా ఇట్లా కదిలించింటే టప్ 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 వచ్చేసాయి నా కళ్ళల్లో నుంచి వాటర్. అంతా గుర్తొచ్చారు మా తాతయ్య. లైక్ అందరూ ఉన్నారు. సడన్గా నానమ్మ కాళ్ళ కల్పించగానే పంతులు అడిగారనమాట, చైర్ కావాలా అనేసి నానమ్మకి. అప్పుడు మా తాతయ్య గుర్తొచ్చారు. మా తాతయ్య ఉంటే కింద కూర్చునే వాళ్ళు కాదు కదా, చైర్ వేసి కూర్చోపెట్టే వాళ్ళము. నాకు పక్కన ఒక ప్లేస్ మిగిలిపోయింది. ఇక్కడ నానమ్మ, ఇక్కడ తాతయ్య, మధ్యలో
నేను కూర్చున్న మూమెంట్స్ ఉన్నాయి కొన్ని. ఆ మూమెంట్స్ గుర్తొచ్చాయి నాకు ఆ మూమెంట్‌లో. అండ్ ఇక్కడ నేను బయటికెళ్ళి మహామంగళ హారతి అటెండ్ అయ్యే వాళ్ళకి అనౌన్స్‌మెంట్ ఇచ్చేసి వచ్చేసాననమాట. ఇది లాస్ట్ మహామంగళ హారతి కాబట్టి అటెండ్ అయ్యేవాళ్ళు అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ ఇచ్చేసి లోపలికొచ్చేసాను. అండ్ నేను నా చేతుల మీదుగా మహామంగళ హారతి చేయించారనమాట. ఇంటి ఆడపిల్ల చేతుల మీదుగా మహామంగళ హారతి అవ్వాలని చెప్పేసి నా చేతుల మీదుగా చేయించారు. అండ్ మంగళహారతి అవుతుంది. మృత్యుంజయ హోమం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అక్కడ. అండ్ ఈ మంగళహారతిలో కూడా సాంగ్స్ చాలా బాగా పాడారు. చాలా గూస్ బాంబ్స్ మూమెంట్ అనమాట. మహామంగళహారతి సాంగ్స్ పాడేటప్పుడు అర్థమయ్యే వాళ్ళకి అండ్ మైండ్ మొత్తం ఆ పూజ పైన పెట్టిన వాళ్ళకి గూస్ బాంబ్స్ వస్తాయి, పక్కా వస్తాయి. అంత మీనింగ్ఫుల్గా ఉండే అనమాట ఒక్కొక్క సాంగ్, మహామంగళ హారతి సాంగ్. అండ్ యూ కెన్ అబ్జర్వ్ మై ఫేస్. చాలా 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 రాగా ఉన్నాను. నేను చాలా రాగా ఉన్నాను. అక్కడ ఏంటంటే హెయిర్ నేను నార్మల్గా మన క్లిప్ పెట్టేసి వదిలేసాను అనమాట. చాలా పచ్చిగా ఉందనేసి ఇంకా మంగళహారతి అయ్యేటప్పుడు కానీ హోమం అయ్యేటప్పుడు కానీ హెయిర్ బై మిస్టేక్గా నేను వంగినప్పుడు పడిపోతే అది అశుభం అని చెప్పేసి ఇంకా నేను పట్టించుకోలేదు. నా లుక్ అనేది ఇంపార్టెంట్ కాదు నాకు, అక్కడ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, పూజ ప్రాసెస్ అనేది. కాబట్టి నేను ఎలా కనిపిస్తా అన్నది పక్కన పెట్టేసి నాకు ఆ పూజ అయిపోతుంది, ప్రాపర్గా అవుతుందా లేదా, అయిపోయే వరకు ఎలాంటి అశుభం జరగకూడదు అన్నదే మన పాయింట్ అనమాట. మా పాయింట్. సో నేను ఎలా కనిపిస్తా ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. సో హెయిర్ని పైకి పెట్టేశాను. అండ్ మహామంగళ హారతి అవుతుంది అండ్ అయిపోయింది. అందరూ అక్షంతలు వేశారు. ఆల్ ఆర్ బిలాంగ్ టు అవర్ ఫ్యామిలీ, లైక్ మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ అనమాట. వాళ్ళంతా అటెండ్ అయ్యారు. అండ్ ఇక్కడ నాకు కొబ్బరికాయ కొట్టమని ఇచ్చారు. మన కొబ్బరికాయ కొట్టేశాను. అండ్ కొబ్బరికాయ కొట్టేసి పెట్టేశాను అనమాట. అండ్ లైక్ నాకు రెడీ అవ్వలేదేంటక్కి, ఇంత పెద్ద ఈవెంట్, ఇది డ్రీమ్ హోమ్ అంటున్నారు, బట్ నువ్వేంటి రెడీ అవ్వలేదు అని అనుకోకండి. నాకు టైం దొరకలేదు. లైక్ లంచ్ చేశారా లేదా అని వాళ్ళని అబ్జర్వ్ చేయడము, అండ్ బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా అని అబ్జర్వ్ చేయడము, అండ్ లంచ్ చేయని వాళ్ళని లంచ్ చేయమని చెప్పడము, అండ్ బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళని బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పడము, అండ్ అందరికీ బ్రేక్ఫాస్ట్ వేసి ఇవ్వడము, అండ్ వచ్చిన వాళ్ళందరినీ పలకరించడము, ఇదంతా చాలా 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 థింగ్స్ ఉంటాయి. అవి ఇవ్వడము, అక్కడక్కడ క్లిప్స్ తీయడము. అండ్ నేను అన్ని పూజలకి నేను ఎక్కడైతే ఇంపార్టెన్స్ అంటే నా ప్రెజెన్స్ ఇంపార్టెంట్ అనుకున్న దగ్గర అంతా నేను అటెండ్ అవ్వడం. రన్నింగ్ రేస్ ఉంది నాకు. బట్ ఆల్సో లైక్ ఇన్ బిట్వీన్ మా మమ్మీ ఏంటక్కి అని ఇంకా వేసుకోలేదు హాఫ్ సారీ అనేసి మొహం చిన్నగా చేసేయగానే లైక్ ఎందుకు వేసుకోలేదు, తమ్ముడు వాళ్ళు అందరు రెడీ అయ్యారు అనేసి. మమ్మీ కూడా ఇక్కడ అస్సలు రెడీ అవ్వలేదు, అలా తలస్నానం చేసేసింది. అండ్ అక్కడ జుట్టు వదలకూడదు, ఏదన్నా జుట్టు పడిపోతుందేమో అని చెప్పేసి, ఇందులో అన్న పడిపోతుందేమో అని చెప్పేసి తను కూడా కుప్పు కట్టేసుకుంది. మమ్మీ కూడా చాలా రాగా ఉంది. సో మమ్మీ కోసం అనేసి అలా వెళ్ళి ఒక 10 minutesలో చకచక హాఫ్ సారీ కట్టుకొని వచ్చాను. బట్ పిక్స్ వీడియోస్ ఏమీ దిగలేదు అసలు. లైక్ టైం లేదు నాకు. దెన్ ఒక 10-20 minutes మమ్మీ హ్యాపీనెస్ కోసం పెట్టుకున్నా. అండ్ 15 days బ్యాక్ నేను ఫిట్టింగ్ అంతా చెక్ చేశాను. ఇట్ వాస్ టూ గుడ్. ఆ 15 days లోపు ఏమైపోయిందేమో కానీ, ఎంత వెయిట్ లాస్ అయ్యానో తెలీదు కానీ, ఆ రన్నింగ్ రేస్లో లైక్ అవుట్ఫిట్ అనేది కొంచెం లూజ్ అయింది. బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ ఇక్కడ తొట్టెలు కట్టారనమాట. తొట్టెలు కట్టి ఇలా పూజ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత తొట్టెలు కట్టి పూజ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అప్కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఇంట్లో పుట్టబోతారో వాళ్ళు మంచిగా పుట్టాలి అని చెప్పేసి ఇలా చేస్తారనమాట పూజ. ఆ పూజ కూడా అయిపోయింది. అండ్ ఇది నైట్ అనమాట. నైట్ 9 o'clockకి భజన చేస్తారనమాట. ఎంటైర్ నైట్, కంప్లీట్ నైట్ మొత్తం భజన చేస్తారు. ఇంక అందరూ టయర్డ్ అయిపోయారు, అందరూ పడుకున్నారు. ఆల్మోస్ట్ నేను పడుకొని కూడా 3 days అయిపోయింది. ఇది 4th day. బట్ ఆల్సో ఐ డోంట్ స్లెప్ట్ ఆన్ దట్ డే. లైక్ మామ్ చాలా టయర్డ్ అయిపోయారు. ఇంకా ఇక్కడ భజన చేస్తున్నారు కదా, వీళ్ళందరికీ టీ పెట్టాలి. అండ్ 3-4 times టీ పెట్టించాను. అండ్ అట్ ది సేమ్ టైం స్ప్రైట్ ఇన్ బిట్వీన్. అండ్ వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. అదంతా
ఇంకా టీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో అదంతా సర్వ్ చేయాలి, వాళ్ళందరికీ అయిందో లేదో అని చూసుకోవాలి. ఇంకా మమ్మీ కూడా టైర్డ్ అయిపోయారు కాబట్టి మమ్మీ పడుకుని పోయింది. అండ్ రిలేటివ్స్ అందరు పైకి టెర్రస్ పైకి ఎక్కి అందరు పడుకుని పోయారు. కింద భజన అవుతుంది. భజనకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే అటెండ్ అయ్యారు. అండ్ ఇంకా టైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళి పైన పడుకున్నారు. ఇంకా మనకు తప్పదు కదా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళకి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా మమ్మీ కూడా టైర్డ్ అయిపోయింది అనేసి నేను ఇంకా ఇక్కడ టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, స్ప్రైట్ అవన్నీ పోసి ఇవ్వడం, వీళ్ళందరికీ సర్వ్ చేయడము అదంతా చేస్తున్నా అనమాట. లైక్ అక్కి నువ్వు ఇన్ని 3-4 డేస్ నుంచి పడుకోలేదనుకో, నీకు అసలు నిద్ర రాలేదా, టైర్డ్గా ఫీల్ అవ్వట్లేదా, అందరికీ టైర్డ్నెస్ ఉంటుంది, నీకు టైర్డ్నెస్ రాదా అని చాలామంది అనుకుంటారు. బట్ ఐ డెంట్ ఫెల్ట్ బికాస్ ఎనీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ ఐ కెన్ సే. ఏదైనా లైక్ ఏమో నాకు తెలియదు, అక్కడ నాకు అంత చేసినా కానీ నాకు ఆ రోజు భజన అయ్యేటప్పుడు ఆ సాంగ్స్ అవన్నీ వింటుంటే వినసొంపుగా అనిపించాయి, నిద్ర కూడా రాలేదన్నమాట. లైక్ ఐ నీడ్ టు కంప్లీట్ దిస్ అనేది. అంటే నాకు ఏదైనా వర్క్ నాకు అసైన్ చేసి ఉంటే నేను దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తాను. ఏమో నాకు అది అలవాటు అయిపోయింది. ఇక్కడ నేను 2.5 kgs వగ్రాని ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ మా కర్ణాటకలో వగ్రాని అనేది చాలా ఫేమస్. మన ఛానల్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసాను ఈ రెసిపీది, చూసేయండి కావాలంటే. సో ఆ వగ్రాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలి కదా అనేసి 4 o'clockకి అలా వగ్రాని స్టార్ట్ చేసేసాను. ఇన్ బిట్వీన్ 2 o'clockకి టీ ఇవ్వడము, 12 o'clockకి టీ ఇచ్చాము. అండ్ 3 అరౌండ్ ఏమో స్ప్రైట్ ఇచ్చాము. అండ్ దెన్ ఆఫ్టర్ మళ్ళీ 4:45 మళ్ళీ టీ. అండ్ దెన్ ఆఫ్టర్ 4:30 నాట్ 4:30కి హారతి అయ్యిందనమాట. 5కి ఏమో బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము ఇలా. సో ఇంకా నా ఫ్యామిలీ అంతా టైర్డ్ అయి పడుకున్నప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ చేసి ఇచ్చానమాట. అండ్ ఇక్కడ మమ్మీని లేపేశారు. మహామంగళారతికి అటెండ్ అవ్వాలి కాబట్టి మమ్మీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసింది. అండ్ ఇక్కడ మమ్మీ డాడీ మహామంగళారతికి మార్నింగ్ 4:30కి ఏమో హారతి ఇచ్చారనమాట. మళ్ళీ భజన అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అదంతా మమ్మీ హారతి అయిపోయి అంతా అయిపోయి మళ్ళీ వెళ్ళి పడుకుని పోయింది. దెన్ ఆఫ్టర్ నేను వాళ్ళకందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాతకి వాళ్ళందరికీ టీ ఇచ్చి పడుకుందామని పైకి వెళ్ళా. 6 అయింది. మళ్ళీ కిందికి కాల్ చేశారు, నన్ను కాల్ చేసి మళ్ళీ కిందికి పిలిచి మళ్ళీ ఇదంతా క్లీన్ చేయడానికి వచ్చేసారనమాట పంతులు వాళ్ళు. అంటే వాళ్ళు అవి ఎంత ధోతిలు అవన్నీ కట్టారు కదా, అవి వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఆల్రెడీ కట్టుకొని వచ్చారు కదా కండువా అది వేసుకొని, అలా యూస్ చేసుకుంటారనమాట పూజలకి. ఇంకా మన దగ్గర ఉన్నా కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళన్నా యూస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము, తీసేసుకున్నారు. అండ్ ఇదంతా క్లీన్ చేసేటప్పుడు నాకు ఎంత బాధ అయిందో. 3-4 hours పట్టింది గైస్ నాకు ఇదంతా క్లీన్ చేయడానికి. లైక్ బయట హోమగుండం అదంతా ఇలా కట్టుంది కదా, ఇదంతా క్లీన్ చేయడానికి, అదంతా తీసేయడానికి చాలా టైం పట్టింది. బట్ ఏం చేస్తాం, తీసాను. అదంతా తీసేసిన తర్వాతకి చాలా బాధ వేసింది తీసేటప్పుడు, అంత కష్టపడ్డాము ఇప్పుడు తీసేస్తున్నామని. అండ్ మళ్ళీ ఇక్కడ అదంతా క్లీన్ చేసి లంచ్ చేసుకొని మళ్ళీ మొదటి పూజ నా చేతులపై ఇంకా చేయాలంటే ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాతకి ఈవినింగ్ 4:30 అలా అయింది. మళ్ళీ మేము ఇక్కడ భీమా నదికి వచ్చామన్నమాట. గంగా నదిలో అవన్నీ వదలాలి, నవగ్రహాలు అవన్నీ వదలాలి అని చెప్తే భీమా నదికి వచ్చేసాము. వేరే విలేజ్ 45 kilometers ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ అవన్నీ వదిలి ఇక్కడ నా చేతులపైన గంగా పూజ చేయాలి అని చెప్తే నా చేతులపైన గంగా పూజ చేసి అవన్నీ ఇక్కడ వదిలేసి వచ్చామన్నమాట. అలా ఉందన్నమాట నా డే. రన్నింగ్ రేస్ లాగా ఉంది. బట్ we are so blessed and we felt so happy, and I can thank all people who have attended, and thank you so much to each and every person who have attended our event by keeping all your priority works aside. Thank you so much from my end, from this video to you all people. So ikkada భీమా నది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుంది. మేము ఎవ్వరి ఇంటికి వెళ్ళలేదు. అక్కడ పిన్ని వాళ్ళు ఉంటారు, పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. బట్ జస్ట్ గంగా పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇంట్లో అందరు రిలేటివ్స్ ఉన్నారు, వీ నీడ్ టు చెక్ డిన్నర్ అండ్ ఆల్ కాబట్టి మేము వచ్చేసామన్నమాట. ఇది గైస్ పార్ట్ 2.
చూశారు కదండి, మా ఇంటి గృహప్రవేశం ఇలా జరిగిందనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. లైక్ దిస్ ఇస్ కర్ణాటక స్పెషల్ గృహప్రవేశం అనమాట. సో చాలా యూనిక్గా ఉంటుంది, మీకు కూడా ఎంతో కొంత కొత్తగా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని అంతా ఎడిట్ చేసి క్లిప్స్గా ఉండి అనమాట ఎడిట్ చేసి పెట్టాను. ఐఎమ్ సో సారీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికార్డ్ కంప్లీట్ ప్రాసెస్ బికాజ్ ఐ వాజ్ బిట్ ఆక్యుపైడ్. చాలా రన్నింగ్ రేస్ ఉండే అనమాట ఆ రోజు నాకు. లైక్ మా ఇంటి గృహప్రవేశం కాబట్టి ఐ వాజ్ టోటలీ ఆక్యుపైడ్. పూజని మొత్తం రికార్డ్ చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. క్లిప్స్ అక్కడక్కడ మా కజిన్స్ రికార్డ్ చేసింది, నేను రికార్డ్ చేసింది క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఒక వీడియోగా మీకు కూడా కొత్తగా చూసినట్టు ఉంటుంది అండ్ నాకు కూడా ఫ్యూచర్లో మెమరీ లాగా ఉంటుంది అనేసి ఈ వీడియోని ఎడిట్ చేసి పెట్టడం జరిగిందనమాట. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా రిలేటివ్స్ గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని రికార్డ్ చేసి పెడతాను. సో దట్ మీకు కూడా కొంచెం కొత్తగా చూసినట్టు ఉంటుంది. బికాస్ కర్ణాటకలో చాలా యూనిక్గా చేస్తారు గృహప్రవేశం. మీకు కూడా చాలా యూనిక్గా అనిపించింది కదా గృహప్రవేశం. మీకు ఎలా అనిపించింది ఏంటంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. దిస్ ఈస్ పార్ట్ 2 గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల వీడియో నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖి సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.